Hi there, how have you been? In today's lesson, we are going to look at how to use the word been, and I'm going to give you a lot of examples to make you understand clearly. So let's get started. Been అనేది ఏంటి? బీ అన్న వర్డ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ అన్నమాట. ఈజ్ వాస్ బీన్ ఆర్ వర్ బీన్. ఈ బీన్ ఎప్పుడు మనం హ్యావ్, హ్యాస్, హ్యాడ్లతో మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు బీన్ యొక్క డిఫరెంట్ యూజెస్ ఏంటి, మీనింగ్స్ ఏంటి చూద్దాం. దీన్ని మనం పర్ఫెక్ట్ టెన్సెస్‌లో అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో యూజ్ చేస్తాం. అలాగే యాడ్జెక్టివ్‌తో కూడా యూజ్ చేస్తామనమాట. ఇంకా దీన్ని మనం పాసివ్ వాయిస్‌లో ఉపయోగించేటప్పుడు అంటే ఓవరాల్‌గా తీసుకుంటే మనం పర్ఫెక్ట్ టెన్సెస్‌తో మాత్రమే ఉపయోగించాలి. చాలామంది ఏమనుకుంటుంటారంటే హి హాస్ బీన్ అని రాసినప్పుడు ఇక్కడ అపాస్ట్రఫీ రాస్తాం. దాన్ని మనం హి హాస్ బీన్‌గా పలుకుతాం. అలా అని అది హి ఈజ్ కాదు. హి హాస్ అది. హ్యాస్ అన్న వర్డ్‌కి కాంట్రాక్షన్ హి అపాస్ట్రఫీ ఎస్ అన్నమాట. హీస్ బీన్, హీస్ బీన్ టు లండన్, హీస్ బీన్ టు లండన్ అంటే ఏంటి? హి ఈజ్ అని కాదు. హి హాస్ బీన్ టు అని. మనం షార్ట్‌గా చెప్తున్నాం. హీస్ బీన్ టు లండన్ అని. సో, అలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బీన్ యొక్క డిఫరెంట్ యూజెస్ ఏంటో చూద్దాం. బీన్ అంటే విజిటెడ్ అని. అంటే బీన్ అంటే సందర్శించాను అని. ఎగ్జాంపుల్‌కి ఐ హావ్ నెవర్ బీన్ టు లండన్. నేనెప్పుడు లండన్‌కి వెళ్ళలేదు. అంటే చూడలేదు నేను లండన్ అని అర్థం. ఐ హావ్ నెవర్ విజిటెడ్ అని అర్థం. హావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై? ఎప్పుడైనా నువ్వు ముంబై చూసావా? అంటే విజిట్ చేసావా? సందర్శించావా అని. హావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై? సో, హావ్ యూ ఎవర్ బీన్ హియర్ బిఫోర్? నువ్వెప్పుడైనా ఇక్కడికొచ్చెళ్ళావా? అంటే ఇక్కడ వచ్చావా ఎప్పుడైనా? ఈ ప్రదేశం నువ్వు చూసావా? హావ్ యూ ఎవర్ బీన్ హియర్? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, హావ్ యూ ఎవర్ బీన్ టు ఎప్పుడనాలంటే, ఒక ప్లేస్ పేరు చెప్తున్నామనుకోండి. లేకపోతే మార్కెట్, లేకపోతే ఏదైనా ఒక ప్రదేశం చెప్తే మనం టూని పెట్టాలి. లేదు ఇక్కడ, అక్కడ అని చెప్తే అప్పుడు మనం టూ పెట్టాల్సిన అవసరం లేదు. హావ్ యూ ఎవర్ బీన్ టు హియర్ అనాల్సిన అవసరం లేదు. హావ్ యూ ఎవర్ బీన్ హియర్ అనాలి. అదే ఒక ప్లేస్ చెప్తే అప్పుడు మనం టూని యూజ్ చేయాలనమాట. హావ్ యూ ఎవర్ బీన్ హియర్ బిఫోర్? ఎప్పుడైనా నువ్వు ఇక్కడికి వచ్చావా? అని అర్థం. సో, బీన్‌ని ఇంకో రకంగా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. జనరల్‌గా మనం అంటూ ఉంటాం. డాక్టర్ గారు ఇప్పుడే వచ్చెళ్లారు. నేను ఇప్పుడే పార్లర్ నుంచి వస్తున్నా. ఇలా చెప్పేటప్పుడు చెప్పొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఐ హావ్ బీన్ టు పార్లర్ లేకపోతే ఐ హావ్ జస్ట్ బీన్ టు పార్లర్. అంటే నేను ఇప్పుడే పార్లర్ నుంచి అంటే పార్లర్ వెళ్ళొచ్చాను అని. వెళ్ళి వచ్చాను అని. అంటే వెళ్ళొచ్చాను అని చెప్పడానికి బీన్‌ని యూజ్ చేస్తామనమాట. హావ్ యూ ఆల్రెడీ బీన్ టు ది మార్కెట్? ఆల్రెడీ నువ్వు మార్కెట్‌కి వెళ్ళొచ్చావా? ద డాక్టర్ హాస్ జస్ట్ బీన్. ద డాక్టర్ హాస్ జస్ట్ బీన్ అంటే డాక్టర్ గారు ఇప్పుడే వచ్చి వెళ్లారు. ఇప్పుడే అంటే హి హాస్ కమ్ అండ్ రిటర్న్డ్ అని. ఇక్కడ రావడం, వెళ్ళడం 2 ఉంటే అప్పుడు మనం బీన్‌ని ఉపయోగిస్తామనమాట. ఇప్పుడు బీన్‌ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లోను, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లోను యూజ్ చేస్తామనమాట. ఐ హావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 1990. నేనిక్కడ పలానా సంవత్సరం నుంచి పనిచేస్తున్నా. అంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంటిన్యూయస్‌గా ఒక కనెక్షన్ ఉందనుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకును. అప్పుడు మనం బీన్ యూజ్ చేస్తాం. ఐ హావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ పలానా సంవత్సరం నుంచి అని చెప్పేటప్పుడు సిన్స్ అనాలి. పలానా సంవత్సరం అని మనం పాయింట్‌ని మెన్షన్ చేస్తున్నాం. అప్పుడు సిన్స్ 9:00 సిన్స్ 1990 సిన్స్ జూన్, సిన్స్ మార్నింగ్ ఇలా అనాలి. మరి ఫార్‌ని ఎప్పుడు యూజ్ చేయాలంటే పీరియడ్ ఆఫ్ టైమ్. నేనిక్కడ 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. ఐ హావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 10 ఇయర్స్. హి హాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 15 ఇయర్స్. హి హాస్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 9:00. ఆమె 9 నుంచి ఆడుతుంది ఇప్పటి వరకు. సిన్స్ 9:00 అంటే సిన్స్ అంటే పాయింట్. పలానా పాయింట్ అని. పలానా టైమ్, పాయింట్ ఆఫ్ టైమ్‌ని చెప్తే సిన్స్‌ని ఉపయోగించాలి. పీరియడ్‌ని చెప్తే ఫర్‌ని ఉపయోగించాలి. నెక్స్ట్ సిన్స్‌ని మనం ఇంకో రకంగా ఎలా ఉపయోగించొచ్చో చూద్దాం. జనరల్‌గా క్వెషన్స్ అడగాలనుకోండి. ఎంతకాలం నుంచి పని చేస్తున్నావు అని. అలా అడిగేటప్పుడు హౌ లాంగ్ హావ్ యూ బీన్ వర్కింగ్ హియర్? హౌ లాంగ్ హాస్ షీ బీన్ ప్లేయింగ్?
హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్, హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ ప్లేయింగ్, ఇలా క్వెషన్‌గా అడగాలంటే అలా అడగాలనమాట. సో, సిన్స్‌ని మనం యాడ్జెక్టివ్‌తో ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్? ఇక్కడ మ్యారీడ్ అనేది వి3 అనుకోవచ్చు. అది వి3 కావచ్చు, యాడ్జెక్టివ్ గూడా కావచ్చు. ఎందుకంటే చాలా వర్డ్స్ వి3 వర్డ్స్ యాడ్జెక్టివ్‌గా గూడా ఉపయోగించబడుతుంటాయి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్? మీకు పెళ్ళై ఎన్నేళ్లయింది? సో, హి హాస్ బీన్ డిప్రెస్డ్. అతను డిప్రెషన్‌లో ఉన్నాడు. డిప్రెస్ అయి ఉన్నాడు. ఎప్పటినుంచి? ఎవర్ సిన్స్ హి గాట్ డివోర్స్డ్. ఎప్పటినుంచి అంటే అతను జనరల్‌గా మనం ఇక్కడ హాస్ బీన్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, గత ఆ టైం నుంచి ఇప్పటి వరకు అతను అలా ఉన్నాడు అని చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. అలా చెప్పడానికి మనం ఎవర్ సిన్స్‌ని గూడా యూజ్ చేస్తామనమాట. హాస్ బీన్ డిప్రెస్డ్ అంటే అది ఇన్‌కంప్లీట్‌గా ఉండిపోతుంది. కాబట్టి హి హాస్ బీన్ డిప్రెస్డ్ ఎవర్ సిన్స్ హి గాట్ డివోర్స్డ్. అతను డివోర్స్ తీసుకున్నప్పటి నుంచి హి హాస్ బీన్ అంటే ఇప్పటి వరకు అలా ఉన్నాడతను. ఆ టైం నుంచి ఈ టైం వరకు డిప్రెషన్‌లో ఉన్నాడు. హి హాస్ బీన్ డిప్రెస్డ్. ఇక్కడ ఇది హి హాస్ బీన్ డిప్రెస్డ్ అంటే యాడ్జెక్టివ్ అన్నమాట. సో, హి హాస్ బీన్ డిప్రెస్డ్ ఎవర్ సిన్స్ హి గాట్ డివోర్స్డ్. నెక్స్ట్ హి హాస్ బీన్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్సెక్ట్స్. హి హాస్ బీన్ అఫ్రైడ్ ఆఫ్ లేకపోతే మనం హి హాస్ బీన్ అనొచ్చు. హి హాస్ బీన్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఎవర్ సిన్స్ హి వాస్ ఎ చైల్డ్. అతను చిన్నప్పటి నుంచి చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచే అతను పురుగులంటే భయపడుతున్నాడు. హి హాస్ బీన్ అఫ్రైడ్ ఆఫ్. ఇక్కడ హస్ బీన్ తర్వాత మనం అఫ్రైడ్ ఆఫ్ అంటున్నాం. యాడ్జెక్టివ్ అన్నమాట. లేకపోతే హస్ బీన్ స్కేర్డ్ ఆఫ్ అని కూడా చెప్పొచ్చు. హస్ బీన్ స్కేర్డ్ ఆఫ్. జనరల్‌గా అయితే హి ఈస్ స్కేర్డ్ ఆఫ్ అంటాం. కానీ మనం పలానా టైం నుంచి ఇప్పటి వరకు అంటున్నాం కాబట్టి హస్ బీన్ అఫ్రైడ్ ఆఫ్. హస్ బీన్ స్కేర్డ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఎవర్ సిన్స్ హి వాస్ ఎ చైల్డ్. చిన్నప్పటి నుంచి అతను ఇప్పుడు ఎవర్ సిన్స్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ఉన్నారు అని చెప్పడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇటువంటి సెంటెన్సెస్‌లో మనం హాస్ బీన్, హావ్ బీన్‌ని ఉపయోగిస్తాం. మై బ్యాక్ హాస్ బీన్ బ్యాడ్ ఎవర్ సిన్స్ ఐ ఫెల్ అండ్ హర్ట్ ఇట్ 2 మంత్స్ అగో. మై బ్యాక్ హాస్ బీన్ బ్యాడ్ అంటే ఇక్కడేంటి? నొప్పిగా ఉంది అని అర్థం. ఎప్పటినుంచి? ఎవర్ సిన్స్ ఐ ఫెల్ పడ్డప్పటి నుంచి నాకు ఇట్ హాస్ బీన్ బ్యాడ్. హాస్ బీన్ తర్వాత యాడ్జెక్టివ్ బ్యాడ్‌ని ఉపయోగిస్తున్నాం. వి హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చాలా కాలం నుంచి మేము మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. అంటే ఇప్పటికీ ఉన్నాము అని. ఇటీవల అనే వర్డ్‌ని యూజ్ చేసినప్పుడు మనం మోస్ట్‌లీ బీన్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్‌కి హి హాజంట్ బీన్ టూ వెల్ లేట్‌లీ. అతను ఈ మధ్యన అంత బాగోలేడు. అంత ఆరోగ్యంగా లేడు ఈ మధ్యన అని చెప్పడానికి ఇక్కడ బీన్‌ని యూజ్ చేస్తాం. హి హాజంట్ బీన్ టూ వెల్ లేట్‌లీ అంటే ఇటీవల అని. ఐ హావ్ బీన్ ఇన్ హై స్పిరిట్స్ లేట్‌లీ. ఈ మధ్య నాకు చాలా ఉత్సాహంతో ఉన్నాను. ఏంటో అర్థం కాలేదు. మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ మధ్య ఏంటో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. చాలా జోష్‌తో ఉన్నాను. యాక్టివ్‌గా ఉన్నాను. అలా చెప్పడానికి ఐ హావ్ బీన్ ఇన్ హై స్పిరిట్స్ లేట్‌లీ. లేట్‌లీ అంటే ఈ మధ్యన. ఏంటో నాకు తెలీదు అని చెప్తుంటారు. అలా చెప్పడానికి మనం యూజ్ చేయొచ్చనమాట. ఐ హావెంట్ బీన్ ఫీలింగ్ సో వెల్ లేట్‌లీ. సో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో కూడా యూజ్ చేయొచ్చు. సో, లేట్‌లీ అంటే ఇటీవల లేకపోతే ఈ మధ్యన అని చెప్పడానికి అంతే కాకుండా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో గూడా ఇప్పటి వరకు గూడా అలానే ఉన్నానని చెప్పడానికి ఐ హావెంట్ బీన్ ఫీలింగ్ సో వెల్ లేట్‌లీ. హావ్ యూ బీన్ అని జనరల్‌గా అడుగుతూ ఉంటారనమాట. అంటే నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్. అంటే ఎలా ఉన్నావు? మనం ఇంతకుముందు కలిసినప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నావు? అని చెప్పడానికి హౌ హ హౌ ఆర్ యూకి బదులుగా హౌ హావ్ యూ బీన్. దానికి సమాధానంగా ఐ హావ్ బీన్ గ్రేట్ అనొచ్చు, గుడ్ అనొచ్చు. ఏదైనా మనం రెస్పాన్స్ ఇవ్వొచ్చనమాట. వి హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇండియా, చైనా రిలేషన్‌షిప్ హాస్ నెవర్ బీన్ ఈజీ. సో, ఇండియా, చైనా సంబంధాలు ఎప్పుడు కానీ అంత బాగోలేవు. అంత సులభం కాదు. అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ అన్నమాట అది. గత అనుభవం తీసుకుంటే ఇప్పటికి కూడా అలా ఏం లేదు అని చెప్పడానికి యూ కెన్ యూజ్ బీన్. ఇండియా, చైనా రిలేషన్‌షిప్ హాస్ నెవర్ బీన్ ఈజీ. అంటే మన ఎక్స్‌పీరియన్సెస్ గురించి చెప్పుకునేటప్పుడు గూడా
ఈ బీన్‌ని ఉపయోగించొచ్చు. యూ హావ్ బీన్ హెల్ప్‌ఫుల్ టు మీ. నువ్వు నాకు చాలా సహాయకరంగా ఉన్నావు. ఇప్పటి వరకు గూడా. ఒక కొద్ద కొంతకాలంగా కొంతకాలం నుంచి ఇప్పటి వరకు నువ్వు అలా ఉన్నావు అని మన ఎక్స్‌పీరియన్సెస్‌ని చెప్పేటప్పుడు గూడా సో, ఇట్స్ మనం ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు ఎవరినైనా ఎలా ఉంది నీ అనుభవం ఇంతవరకు? ఏదైనా ఒక జాబ్ గురించి గానీ, ఇంకేదైనా కావచ్చు నీ ఎడ్యుకేషన్ గురించి గానీ చెప్పినప్పుడు మనం ఇట్స్ బీన్ గ్రేట్, ఇట్స్ బీన్ అమేజింగ్ అంటే ఆ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తున్నాం. సో, బీన్‌ని మనం యాడ్జెక్టివ్‌తో ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్. నాకు సైన్స్ క్లాస్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఇంట్రెస్టింగ్ అనేది యాడ్జెక్టివ్ అనమాట. దీన్నెలా చెప్పాలో బీన్‌ని ఉపయోగించి మీరే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇంట్రెస్టింగ్‌గా ఉంది, ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంది, ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గా లేదు. అదొక ఎక్స్‌పీరియన్స్ అనమాట. దాన్ని మీరు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇప్పుడు దీన్ని మనం నిన్ను చూసి చాలా కాలమైంది, లేకపోతే మాట్లాడి చాలా కాలమైంది అని చెప్పడానికి ఎలా చెప్పాలో చూద్దాం. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ మెట్ యూ. సిన్స్ ఐ సా యూ. నిన్ను చూసి చాలా కాలమైంది. అంటే ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ సా యూ పాస్ట్ టెన్స్ అన్నమాట. ఇట్స్ బీన్ అంటే ఇట్ హాస్ బీన్ అని. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ ఫోన్డ్ హిమ్. అతనికి ఫోన్ చేసి చాలా కాలమైంది. సిన్స్ ఐ ఫోన్డ్ లేకపోతే సిన్స్ ఐ లాస్ట్ ఫోన్డ్ హిమ్. సో, చివరిగా నేను అప్పటి నుంచి ఫోన్ చేసేప్పటి నుంచి ఇప్పటికి చాలా కాలమైంది అని చెప్పడానికి ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ ఎంజాయ్డ్ లైక్ థిస్. నేను ఇలా ఎంజాయ్ చేసి చాలా కాలమైంది. మనం జనరల్‌గా చెప్తుంటాం. ఏదైనా మూవీ కానీ ఫ్రెండ్స్‌తో మనం కలిసినప్పుడు ఎంత ఎంజాయ్ చేసి, ఎంత నవ్వి ఎంత కాలమైందో అని. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ లాఫ్డ్ లైక్ థిస్. సిన్స్ వి ఎంజాయ్డ్ లైక్ థిస్. ఇలా మనం ఇట్స్ బీన్‌ని ఉపయోగించి చెప్పొచ్చనమాట. అలాగే దీన్ని మనం పాసివ్ వాయిస్‌లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. మోస్ట్‌లీ మనం ఇటువంటి సెంటెన్సెస్ చూస్తూ ఉంటాం. మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు గానీ, అటువంటి సందర్భాల్లో యువర్ ఆర్డర్ హాస్ బీన్ ప్లేస్డ్. యువర్ ఆర్డర్ హాస్ బీన్ ప్లేస్డ్. అంటే మీ ఆర్డర్ ప్లేస్ అయింది. అంటే బుక్ అయింది అని చెప్పేటప్పుడు హాస్ బీన్ ప్లేస్డ్. ఇక్కడ మనం పాసివ్ స్ట్రక్చర్‌లో అంటే వి హావ్ ప్లేస్డ్ యువర్ ఆర్డర్ అని. కానీ మనం ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఒక వ్యక్తి కానప్పుడు, ఒక ఇన్‌స్టిట్యూషన్ కానీ, ఇంకేదైనా అయినప్పుడు మనం ప్లేస్ అయింది అంటాం. యో యో అలాంటి మెసేజెస్ మనకొస్తుంటాయి. యువర్ ఆర్డర్ హాస్ బీన్ ప్లేస్డ్. యువర్ కంప్లెయింట్ హాస్ బీన్ రిజిస్టర్డ్. అంటే రిజిస్టర్ చెయ్యబడింది. యువర్ ఐటెమ్స్ హావ్ బీన్ డెలివర్డ్. మీ ఐటెమ్స్ డెలివర్ చెయ్యబడ్డాయి. యువర్ ఐటెమ్స్ హావ్ బీన్. ఐటెమ్స్ అనేది ప్లూరల్ నంబర్ కాబట్టి హావ్ అనాలి. సింగులర్ అయితే హాస్ అంటాం. యువర్ ఐటెమ్స్ హావ్ బీన్ డెలివర్డ్. డెలివర్ కాబడ్డాయి అని చెప్పడానికి ఇక్కడ బీన్‌ని మనం ఇలా ఉపయోగించొచ్చనమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.